14 ఏళ్ల పాటు రెప్ప వెయ్యకుండా నిద్రకు దూరంగా ఒక మనిషి జీవించగలరా? శ్రీరామచంద్ర ప్రభువు కోసం లక్ష్మణుడు చేసిన అద్భుత త్యాగం ఇది. వనవాసంలో మొదటి రాత్రి శ్రీరామచంద్ర ప్రభువు, సీతమ్మ గాఢ నిద్రలో ఉన్నారు. కానీ లక్ష్మణుడు మాత్రం విలంబులు పట్టుకొని కాపలా కాస్తున్నారు. అప్పుడు నిద్రాదేవి ప్రత్యక్షమై, లక్ష్మణ, ప్రకృతి ధర్మం ప్రకారం నువ్వు నిద్రపోవాలి అని కోరింది. అప్పుడు లక్ష్మణుడు ఇలా అన్నారు: "అమ్మ, నా అన్న వదినలకు సేవ చెయ్యడమే నా జీవితాశయం. నేను నిద్రపోతే వారికి రక్షణ ఎవరు? నా బదులు నా భార్య ఊర్మిళను 14 ఏళ్లు నిద్రపోయేలా చెయ్యి. నేను మేల్కొనే ఉంటాను." అన్న మీద భక్తితో 14 ఏళ్ల పాటు కంటి మీద కునుకు లేకుండా ఆ శ్రీరామచంద్ర ప్రభువు అడుగుజాడలో నడిచిన తమ్ముడు లక్ష్మణుడు. ఇలాంటి సోదర అనుబంధం మరెక్కడ చూడలేం. అన్నదమ్ముల ఈ పవిత్ర బంధం మీకు నచ్చితే భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ